వెల్కమ్ టు ఓబ్లేష్ ఎడ్యుకేషన్. నేను మీ ఓబ్లేష్ పెదలపల్లి. తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థుల కోసం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ లో ట్రెండింగ్ టాపిక్ అయినటువంటి బ్రిక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. బ్రిక్స్ అన్నది ఎందుకు ట్రెండింగ్ లో ఉంది అంటే, గత సంవత్సరం జరిగినటువంటి జోహెన్నెస్బర్గ్ లో జరిగినటువంటి సమావేశంలో బ్రిక్స్ లో 5 దేశాలకు అదనంగా 6 దేశాలు కలపాలని తీర్మానించడం జరిగింది. 6 దేశాలలో అర్జెంటీనా కూడా ఒక దేశం. అంటే బ్రిక్స్ అనగా 5 దేశాలు కదా, ఈ 5 దేశాలకు అదనంగా 6 దేశాలను కలపాలి అని చెప్పేసి జోహెన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో 2023లో జరిగినటువంటి సదస్సులో తీర్మానించడం జరిగింది. దీనికి అదనంగా 6 కలపాలని తీర్మానించడం జరిగింది. ఈ 6లో ఒకటి అర్జెంటీనా. మరి ఈ అర్జెంటీనా దేశం ప్రస్తుతం బ్రిక్స్ లో మేము జాయిన్ కాలేదు అని తెలపడమే ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో వైరల్ గా మారడం జరిగింది. ఎందుకు ఏమిటి అనేది మనకు అవసరం లేదు, కానీ ఈ అర్జెంటీనా దేశపు అధ్యక్షుడైనటువంటి జేవియర్ మిలే అనేటువంటి ఈ నూతన అధ్యక్షుడు, అర్జెంటీనాకు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి జేవియర్ మిలే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడంటే డిసెంబర్ 10, 2023 గత సంవత్సరం డిసెంబర్ 10న అర్జెంటీనా దేశానికి అధ్యక్షుడుగా జేవియర్ మిలే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇతను ఆర్థిక సంస్కరణలలో భాగంగా బ్రిక్స్ లో మేము జాయిన్ కావట్లేదు అని తెలపడమే ఇక్కడ ఈ బ్రిక్స్ అనేది కరెంట్ అఫైర్స్ లో ట్రెండింగ్ గా మారింది. ఇక్కడ బిట్ చాలా క్లియర్ గా స్పష్టంగా అడిగేస్తాడు. 2023లో జోహెన్నెస్బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో 6 దేశాలను నూతనంగా చేర్చాలని నిర్ణయించడం జరిగినది. అయితే స్వతహాగా నిష్క్రమించిన దేశం కింది వాణిలో గుర్తించండి అంటాడు. ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, అర్జెంటీనా చెప్పాలి. అర్జెంటీనా. ఈ అర్జెంటీనా దేశం నూతన అధ్యక్షుడైనటువంటి మిలే అర్జెంటీనాను బ్రిక్స్ లో జాయిన్ కావడానికి సందేహం వ్యక్తం చేశాడు. దీనికి తగ్గ కారణాలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు, కానీ దీనికి తగ్గ రిలేటివ్ టాపిక్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి అర్జెంటీనా రాజధాని ఏంటయ్యా అని చూస్తే, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా రాజధానిగా చెప్తాం. మరి అర్జెంటీనా కరెన్సీ ఏంటి? అర్జెంటీనా కరెన్సీ చూస్తే పెసో అనున్నది అర్జెంటీనా కరెన్సీగా చెప్తాం. మరి అర్జెంటీనా ఏ ఖండానికి చెందిన దేశం? దక్షిణ అమెరికా ఖండానికి చెందినటువంటి దేశం. మరి అర్జెంటీనా దేశం ఏ సంవత్సరంలో లేదా 2023 ఫిఫా వరల్డ్ కప్ విజేత ఎవరు, ఏ దేశం అని చెప్తే ఆన్సర్ ఏం చెప్పాలి? అర్జెంటీనా. 2023 ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ ఎవరయ్యా అంటే అర్జెంటీనా చెప్పాలి. లేదా 2023 ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించినది ఎవరు? మెస్సీ చెప్పాలి. లియోనార్డో మెస్సీ. 2023 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కి కెప్టెన్ గా వ్యవహరించినది ఎవరయ్యా అంటే లియోనార్డో మెస్సీ. ఈ విధంగా అర్జెంటీనాకు సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా అడిగితే ఈ విధంగా అడిగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చరిత్ర గమనిస్తే బ్రిక్స్ అనేది మొదటగా 4 దేశాల కలయిక. అదే బ్రిక్. బి మీన్స్ బ్రెజిల్, ఆర్ మీన్స్ రష్యా, ఐ మీన్స్ ఇండియా, సి మీన్స్ చైనా. ఈ 4 దేశాల కలయికే బ్రిక్. 2009 జూన్ 16వ తేదీన బ్రిక్ అనేటువంటి ఈ సంస్థ ఆవిర్భవించడం జరిగింది. అయితే 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా ఇందులో జాయిన్ కావడం జరిగింది. సౌత్ ఆఫ్రికా
జాయిన్ కావడం వలన బ్రిక్ కాస్త బ్రిక్స్ గా మారింది. బ్రిక్ కాస్త బ్రిక్స్ గా మారింది ఎందుకంటే సౌత్ ఆఫ్రికా జాయిన్ కావడం వల్ల. మరి బ్రిక్స్ అన్నది 5 దేశాల కలయిక. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి ఇప్పుడు 5 దేశాలు దీనికి అదనంగా యాడ్ కాబోతున్నాయి. 5 దేశాలు అదనంగా యాడ్ కాబోతున్నాయి. 5 + 5 మొత్తానికి 10 దేశాలు బ్రిక్స్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు 5 దేశాలు ఏంటి? నూతనంగా బ్రిక్స్ లో యాడ్ చేయబడినటువంటి 5 దేశాలు ఏంటి అని చూస్తే వీటిని కోడ్ రూపంలో మనం ఎలా చూడొచ్చు అంటే చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. EEE US. EEE US. E means Iran. E means Iran. E means another E means Ethiopia. Next another E means Egypt. U means USA, United States of America. S means Saudi Arabia. Yes. EEE US అని గుర్తుపెట్టుకుంటే ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్. EEE ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యుఎస్ఏ, సౌదీ అరేబియా. ఈ విధంగా కొత్తగా చేర్చబడినటువంటి 5 దేశాలు, ఇది వరకు ఉన్నటువంటి 5 దేశాలు. ఓవరాల్ గా బ్రిక్స్ లో మనకి ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయంటే 10 దేశాలు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గత సంవత్సరం 2023లో జోహెన్నస్బర్గ్, ఎక్కడుందండి జోహెన్నస్బర్గ్? ఎక్కడుంది? సౌత్ ఆఫ్రికా. జోహెన్నస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన సమావేశంలో, సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో 6 దేశాలను కలపాలి, 6 దేశాలను యాడ్ చేయాలి బ్రిక్స్ లో అని తీర్మానించడం జరిగింది. కానీ అర్జెంటీనా దేశం ఇందులో యాడ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే నూతనంగా డిసెంబర్ 10, 2023లో అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి జేవియర్ మిలే అనేటువంటి ఇతను మేము బ్రిక్స్ లో జాయిన్ అవ్వట్లేదు, జాయిన్ కాము అని తీర్మానం చేయటం వల్ల 6 దేశాలు కాస్త 5 దేశాలుగా మారటం జరిగింది. కాబట్టి ప్రస్తుతం బ్రిక్స్ అంటే ఎన్ని దేశాల కలయిక అని చెప్పాలండి? 10 దేశాల కలయిక. బ్రిక్స్ ఎన్ని దేశాల కలయిక? 10 దేశాల కలయిక. మరి అవి ఏంటని ఒకసారి చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యుఎస్ఏ, సౌదీ అరేబియా. సో ఇది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి గ్రూప్ 1 కు కానీ గ్రూప్ 2 కు కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పర్టికులర్ గా నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్తే ప్రతి ఒక్కరికి ప్రయోజనంగా ఉంటుంది.